సో బ్లాడర్ క్యాన్సర్ మళ్ళీ అదేంటంటే ఎవరికన్నా మూత్రంలో రక్తం ఉంది, ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ 54 మినిట్స్లో మీరు ఏం వినలేదు అంటే, ఒక్కటి వింటారు అంటే మూత్రంలో ఒకవేళ రక్తం వస్తున్నదంటే ప్లీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ని చూయించుకోండి. రెండోది ట్రీట్మెంట్ ఏముంటుందంటే కామన్గా ఇప్పుడు 100 మందికి మనము బ్లాడర్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసామంటే అందులో యాక్చువల్లీ 50 నుంచి 60 మందికి పైనే క్యాన్సర్ ఉంటుంది. సో వెళ్తాము, ఏదైతే ఉందో అది తీసేస్తాము, వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు ఒకసారి టెలిస్కోప్ పెట్టి లోపల చూస్తాం. అలా కాకుండా ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చింది, కొద్దిగా అగ్రెసివ్ క్యాన్సర్ ఉందనుకోండి, వీళ్ళకు బ్లాడర్ ట్యూమర్ని తీసేస్తాము, మళ్ళీ బ్లాడర్లోకి కీమోథెరపీ కూడా ఇస్తాము. ఆర్ బీసీజీ, మనము నార్మల్గా ట్యూబర్క్లోసిస్ ఇచ్చే బీసీజీ వ్యాక్సిన్ కూడా ఇస్తాం. అలా కాకుండా ఇంకా అడ్వాన్స్ స్టేజ్ ఉన్నది, బ్లాడర్ క్యాన్సర్ ఆల్రెడీ కండరాలలోకి మసిల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళకి బ్లాడర్ తీసేయాల్సిన అవసరం వస్తుంది, లేకపోతే రేడియోథెరపీ అని ఇవ్వచ్చు. బ్లాడర్ తీసేసినంత మాత్రాన అందరికీ సంచులు బ్యాగ్స్ పెట్టుకోని అవసరం లేదండి. నియో బ్లాడర్ కూడా క్రియేట్ చేస్తాం, అంటే బ్లాడర్ని తీసేసి వాళ్ళ పేగుని బ్లాడర్ లాగా కన్వర్ట్ చేసి అక్కడే పెడతామండి. సో అలా చేయడం వల్ల వాళ్ళు నార్మల్గానే మూత్రం పోయగలరు. లాస్ట్ స్టేజ్ ఆల్రెడీ క్యాన్సర్ ఇంకెక్కడికన్నా స్ప్రెడ్ అయింది అంటే కరెంట్లీ ఇమ్యూనోథెరపీ ఆర్ కీమోథెరపీ ఈజ్ ద స్టాండర్డ్. సర్జరీ ఉండదు, రేడియోథెరపీ ఉండదు ఆ స్టేజ్లో. కామన్ అంటే ఇప్పుడు 100 మందిలో ఆల్మోస్ట్ 10 మందే ఆ అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు, మిగతా వాళ్ళందరికీ క్యాన్సర్ క్యూర్ అయ్యే స్టేజ్లో వస్తారు. ఎందుకు అంటే బ్లాడర్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, మూత్రం తరచుగా పోతున్నారు, మూత్రం పోసిన తర్వాత ఇంకేమన్నా ఉన్నట్టు అనిపిస్తుంది, లేకపోతే మూత్రంలో రక్తం ఉన్నది అంటే స్పెషలిస్ట్ డాక్టర్ని చూపించుకోండి.